హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆలూ బ్రెడ్ కట్లెట్ చేసుకుందాం. పిల్లలకి మంచి స్నాక్. దానికోసం ముందుగా బంగాళదుంపలు అయితే ఉడికించి పెట్టుకుందాం. దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకుందామండి. బంగాళదుంపలు మొత్తం మ్యాష్ చేసి వదిలేయాలి. దాంట్లోకి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మసాలా, ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా పొడి, బ్రెడ్. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే బ్రెడ్ని కూడా చిదిమేసేసేయాలండి. తర్వాత మసాలాలన్నీ ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా పొడి అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ అంచనాగా చూసుకొని వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలండి. బ్రెడ్ మొత్తం అందులో కలవాలి. దీంట్లో ఇప్పుడు 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కూడా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఈలోపు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందాం. హీట్ అవుతుంది. ఈ లోపుగా ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక బౌల్లో వేసుకొని దాంట్లో చిన్న ఉప్పు, కారం వేసి కొద్దిగా వాటర్ వేసి కార్న్ఫ్లోర్ వాటర్ రెడీ చేసి పెట్టుకోవాలండి. దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ వాటర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ముద్దని చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మనకు నచ్చిన షేప్ని ఇచ్చుకోవచ్చండి. రౌండ్ షేప్ కానీ, బాల్ షేప్ కానీ, రౌండ్ షేప్ కానీ, ఎగ్ షేప్ కానీ ఏదైనా మన ఇష్టం. దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి. ఫస్ట్ వాటర్లో ముంచాలి, మన కార్న్ఫ్లోర్ వాటర్లో. దాని తర్వాత బ్రెడ్ కమ్స్ ఆ సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, దాన్ని పౌడర్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట. దాంట్లో డిప్ చేయాలి. వాటిని పక్కన పెట్టుకోవడమే. అలా కొన్ని బాల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. అందుకే కన్ఫ్యూజన్ లేకుండా బౌల్, ప్లేట్ పక్కన పెట్టుకున్నాను. తర్వాత నా దగ్గర చీజ్ ఉందండి. యాక్చువల్లీ మొజరెల్లా చీజ్ అయితే తురుముకోవడానికి బాగుంటుంది. నా దగ్గర చీజ్ లేయర్స్ లాంటివి మాత్రమే ఉన్నాయి. దాన్ని కూడా వేసి యాడ్ చేద్దాము, చీజ్ బాల్స్లా వస్తాయి కదా అని దాన్ని కూడా యాడ్ చేసి షేప్ మార్చానండి. దీన్ని ఏంటంటే ఆలు బుజ్జి సేవ్ ఉంటుంది కదా, దాంట్లో ముంచి తర్వాత మళ్ళీ బ్రెడ్ కమ్స్లో ముంచాను అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుందామండి ముందుగానే. దీన్ని కూడా ఫస్ట్ కార్న్ఫ్లోర్ వాటర్, తర్వాత ఆలు బుజ్జీస్, తర్వాత బ్రెడ్ క్రమ్స్ అన్నిట్లో ముంచి పక్కన పెట్టుకుందాము. అలా రెడీ చేసి ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం. గరిటె పెడితే విరిగిపోతాయేమో అని కళాయితో తిప్పానండి స్టార్టింగ్. అంటే వేసిన వెంటనే తిప్పేస్తే విడిగిపోతాయేమో అని కొంచెం. లోపే ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నాను. ఫ్రై అయిపోయి చూసారు అవన్నీ. అలాగే మిగిలినవి కూడా వేసుకుందాం. రౌండ్ బాల్ షేప్స్ అయితే అయిపోయండి. ఇప్పుడు మనం వేరే షేప్ చేసుకొని పెట్టుకున్నాం కదా, బుల్లెట్ షేప్, వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకుందాము. ఇవి మంచిగా స్నాక్ అండి పిల్లలకైతే. బంగాళాదుంపతో చేసిన స్నాక్స్ ఏమైనా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు. వీటిని కూడా బాగా ఫ్రై అవనిచ్చి, మంట హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మీడియంలో ఉంచండి, లేదంటే మాడిపోతే లోపల వేగవు సరిగా. ఆల్రెడీ ఉడికిన బంగాళదుంపలే అయినా కొంచెం పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. సో మీడియంలో పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఇవి కూడా ఫ్రై అయిపోయండి. ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఆ వైట్ లైన్లను చూసారా, చీజ్ అండి. అవి సరిగా కరగకపోవడం వల్ల కలిపేటప్పుడు కొంచెం అటు ఇటు అవ్వడంలో అలా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా చేస్తానులేండి. మన బాల్స్ ఆలు బ్రెడ్ క్రిస్పీ స్నాక్ రెడీ. దాన్ని మంచిగా టమాటో సాస్తో
టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మా పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తిన్నారండి టమాటా సాస్తో. థ్యాంక్ యూ. బాయ్.